నమస్కారము. శ్రీమద్ భాగవత మహాపురాణము 6వ అధ్యాయము సప్తాహ యజ్ఞ విధానము 22వ శ్లోకము. వక్తః పార్శ్వే సహాయార్థం అన్యః స్థాప్య తథావిధః పండితః సంశయేచ్ఛేత్త లోకబోధన తత్పరః. వక్తకు సహకరించుటకు గాను అతని పక్కన వక్తకు దీటైన మరొక విద్వాంసుని నియమించవలేను. అతడు కూడా సంశయములను నివారించుటకు తగు సమర్థుడై ఉండవలేను. శ్రోతలకు చక్కగా తెలియచెప్పుటలో మంచి నేర్పరి అయి ఉండవలేను. 23వ శ్లోకము. వక్త్రాక్షౌరం ప్రకర్తవ్యం దినదర్వాగ్రవతాప్తయే అరుణోదయే సౌ నిర్వర్త్య శౌచం స్నానం సమాచరేత్. కథను ప్రారంభించుటకు ఒక దినము ముందుగానే దీక్షను స్వీకరించుటకై క్షవరమును చేయించుకొనవలేను. సూర్యోదయమునకు పూర్వమే కాలకృత్యములను తీర్చుకొని చక్కగా స్నానము చేయవలేను. 24వ శ్లోకము. నిత్యం సంక్షేపతః కృత్వా సంధ్యాద్యం స్వం ప్రయత్నతః కథా విఘ్న విఘాతాయ గణనాథం ప్రపూజయేత్. ప్రతిదినము సంధ్యావందనాది నిత్యకర్మలను సంక్షిప్తముగా ముగించవలేను. కథా కార్యక్రమమునందు ఎట్టి విఘ్నములు కలగకుండా గణేశుని చక్కగా పూజించవలేను. ధన్యవాదములు.